రాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మనతో దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను తుక్కుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్ళిళ్ళకి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ నువ్వు వాడే సెంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా, పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. అమ్మాయి నీరజ. సార్, అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్లు. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం? ఆ రోజుల్లో ఆవిడ చేయించగలిగారండి, ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ డబ్బుదేముందండి, అంత మంచి టేక్ మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించకపోతే. గురువు గారు, మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డా నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకేసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఇంత భయపడేవాడివి?
నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్ రైట్ రైట్. హలో, ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా, వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతోపాడు. నాన్న ఎవరో వచ్చారు. నీరు, నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు. అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు. దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డున్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు. అంటే నీ ప్రేమ నిజం కాదు. నీరు, ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నీరు నీరు, అసలు నాకు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చో నాలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్, నేను చెప్పేది నిజం సార్. నీరు, కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద ఒట్టు నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు? లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్ళే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే. పిల్ల దయ్యాలు ఇక్కడ తగిలడ్డారు, ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఈ ఫేస్ లోపలికి వెళ్ళాలన్నా? ఆడిని వరకు చాలు, అందరూ భోజనాలకు రండి రండి రండి.